నమస్కారం వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ కొన్ని టిప్స్ రిగార్డింగ్ ఇన్ఫర్టిలిటీ, అది కూడా జెంట్స్లో అంటే భర్తల్లో. సో ఇప్పుడు చూస్తే దగ్గర 15% ఆఫ్ పాపులేషన్కి ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. సో 6 కపుల్స్కి చూస్తే ఒక్క కపుల్లో 6లో ఒకరికి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు. దాంట్లో మళ్ళీ 50% అంటే 50% టైమ్స్ హస్బెండ్ ఫ్యాక్టర్ అంటే జెంట్స్లో ఏదో కారణం ఉంటుంది. సో దీనికి సరిగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ 1 ఇయర్ ట్రై చేసినా కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు ఇద్దరు భార్య భర్తలు కలిసి ఒకే టైం ఐడియలీ పీరియడ్ సెకండ్ డేకి విజిట్ అవుతే అది మంచిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే లేడీస్లో అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్కానింగ్ చేసుకుంటారు. సో ఫస్ట్ విజిట్లో ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటారు ఇద్దరిది, బోత్ మా హస్బెండ్ అండ్ వైఫ్. ఈ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఏదైనా రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయా, లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. పేషెంట్ది థైరాయిడ్, బరువు చూసుకుంటారు. ఏదైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ హిస్టరీ ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్ ఆర్ స్మోకింగ్ అబ్యూస్, ఆల్కహాల్, టొబాకో యూజ్, ఇలాంటి కారణాలు ఉంటే అప్పుడు పేషెంట్కి ఇమీడియట్గా కౌన్సిలింగ్ ఇచ్చేయచ్చు. ఫర్టిలిటీ చెకప్లో జెంట్స్లో 3 to 7 days కలవకుండా గ్యాప్ ఉంటే అప్పుడు మంచిది ఉంటుంది ఫర్ సిమెన్ అనాలిసిస్, వీర్యంది కణాల పరీక్ష. సో ఈ వీర్యం కణాల పరీక్ష ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబ్లో ఇస్తేనే దానికి మనం నమ్మచ్చు. సో ఈ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కొన్ని పేషెంట్స్లో తక్కువ స్పర్మ్ కౌంట్స్ ఉండొచ్చు, కానీ స్పర్మ్ కౌంట్స్లో ఫ్లక్చుయేషన్స్ చాలా కామన్. 15 million ఈజ్ ద బేసిక్ కట్ ఆఫ్ ఒక mlలో యాజ్ పర్ WHO గైడ్లైన్స్. ఒక్కొక్కసారి 15 million కింద 10 million, 12 million అలా వస్తే కూడా ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. సో హార్మోన్ టెస్టింగ్ ఒక బేసిక్ ఇవాల్యుయేషన్లో మ్యాండేటరీ. సో 10 million కింద స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ అడ్వైస్ చేస్తారు మీ ఆండ్రాలజిస్ట్. సో హార్మోన్స్లో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఇస్ టెస్టాస్టెరాన్. ఈ టెస్టాస్టెరాన్ హార్మోన్ది సోర్స్ మెయిన్లీ టెస్టిస్. మోస్ట్ ఆఫ్ ద టెస్టాస్టెరాన్ జెంట్స్లో బాడీలో టెస్టిస్ నుంచి వస్తుంది. స్మాల్ ఫ్రాక్షన్ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కూడా వస్తుంది. సో టెస్టిస్ కొన్ని పేషెంట్స్లో ఏముంటుంది అంటే డెవలప్మెంట్ సరిగా అవ్వదు ఆర్ డిసెంట్ అవ్వదు, క్రిప్టార్కిడిజం అంటారు. అప్పుడు ఏమవుతుంది, బాడీలోనే అంటే అబ్డామెన్లో ఉండిపోతాయి ఆ టెస్టిస్, కింద స్క్రోటంలో జారవు అవి కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ అది కరెక్ట్ ఏజ్లో దానికి సర్జరీ చేసి స్క్రోటంలో తెచ్చుకోలేకపోతే అప్పుడు అవి హీట్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ అవ్వచ్చు, టెస్టిస్ చిన్న అవ్వచ్చు. కొన్ని పేషెంట్స్లో జెనెటికలీ బై బర్తే DNA అండ్ క్రోమోజోమల్ ఎర్రర్స్ ఉండి ఏమవుతాయంటే టెస్టిస్ డెవలప్మెంట్, గొనాడల్ డెవలప్మెంటే సరిగా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు కౌన్సిల్ అన్నట్టు. చిన్న టెస్టెస్ ఉంటే కూడా సమ్టైమ్స్ సర్జరీ చేసి వీ క్యాన్ ఫైండ్ స్పర్మ్స్ ఇన్ సెలెక్టెడ్ కేసెస్. కానీ పెద్ద అబ్నార్మాలిటీస్ ఆర్ టోటలీ అట్రోఫీ టెస్టిస్లో అప్పుడు దానికి సొల్యూషన్ ఏమీ ఉండదు. సో యూజువలీ అప్పుడు మీకు వేరే ఆప్షన్స్ అడ్వైస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ డోనర్ స్పర్మ్ అలాంటివి. ఈ టెస్టాస్టెరాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్పర్మ్ ప్రొడక్షన్లో. టెస్టాస్టెరాన్ హార్మోన్ లెవెల్ 300 అంటే 300 ng/dL ఉంటే, దాని పైన ఉంటే నార్మల్. 300 కింద అంటే అది తక్కువ అన్నట్టు. తక్కువ ఉంటే ఇది ఎందుకు తక్కువ ఉంది అది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇవాల్యుయేషన్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక్కొక్క సిచ్యువేషన్స్లో స్కానింగ్ కూడా చేస్తారు. హార్మోన్ టెస్ట్ ఇచ్చినప్పుడు పొద్దున ఇవ్వాలి, అది 6 AM to 10 AM. ఎందుకంటే మధ్యాహ్నం ఈవినింగ్లో మీరు బ్లడ్ శాంపిల్ ఇస్తే అది రాంగ్ రావచ్చు, ఫాల్స్ లో లెవెల్స్ రావచ్చు. ఫాస్టింగ్ ఉండేది అవసరం ఉండదు. సో టెస్టాస్టెరాన్ తక్కువ వచ్చిన వాళ్ళకి సమ్ టైమ్స్ ఇఫ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఆర్ ఇంప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే సమ్ టైమ్స్ దే విల్ అడ్వైజ్ టెస్టాస్టెరాన్. ఎందుకంటే టెస్టాస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే టెస్టాస్టెరాన్ ఇంజెక్షన్ మీకు ఇవ్వాల్సిందే అవసరం అని చెప్తారు, కానీ అది ఎప్పుడు తీసుకోకూడదు.
ఎందుకంటే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ టెస్టాస్టెరాన్ ఇంజెక్షన్స్ ఆర్ సప్లిమెంటేషన్ ప్లానింగ్లో ఉంటే, మీరు ఫర్టిలిటీ ప్లానింగ్లో ఉన్నప్పుడు అది వాడితే FSH LH అనేది హార్మోన్స్ ఇవి సిగ్నల్స్ ఇస్తాయి టెస్టిస్కి, స్పర్మ్ ప్రొడక్షన్కి. ఆ సిగ్నలింగ్ మొత్తం స్టాప్ చేసేస్తాయి టెస్టాస్ట్రాన్, అండ్ మీ FSH లెవెల్స్ చాలా కింద పడిపోయి హైపోగొనాడిజంలో అవ్వచ్చు. ఈవెన్ దో జిమ్ యూజర్స్లో కూడా స్టెరాయిడ్ అబ్యూస్, అనబాలిక్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వాళ్ళు వాడతారు, అండ్ ఏమవుతుందంటే బాడీ బల్క్, మజిల్ బల్క్ అంతా పెరిగిపోతాయి. కానీ స్పర్మ్స్ చూస్తే అబ్యూస్డ్ స్టెరాయిడ్స్ చేసిన వాళ్ళది స్పర్మ్ కౌంట్ చెక్ చేస్తే అది చాలా లో ఆర్ 0 కూడా ఉంటాయి ఒక్కొక్క సినారియోస్లో. అందుకే టెస్టాస్ట్రాన్ ఇంపార్టెంట్. సో టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వడానికి 70 to 72 days టైం పడుతుంది, స్పర్మాటోజెనెసిస్ అంటారు. అందుకే మందులు ఇచ్చే టైంలో యూజువలీ బెనిఫిట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఈ మెడికల్ థెరపీ ఎవరికి బెనిఫిట్ అవుతాయంటే తక్కువ హార్మోన్స్, హైపో అని అంటారు, హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజం. ఇది ఒక వేరియంట్ అండి మేల్ ఇన్ఫర్టిలిటీలో. ఇది యాక్చువల్లీ జస్ట్ 5 to 7%లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీజం రిలేటెడ్ ఉంటుంది, అది టెస్టిక్యులర్ కాజెస్. సో హైపో అంటే బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ హార్మోన్స్ FSH LH ఇందాక నేను చెప్పిన కదా, ఆ హార్మోన్ లెవెల్స్ చెక్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి, బిలో 1 ఉంటాయి లెవెల్స్. సో దీనికి అగైన్ రీజన్స్ ఉంటాయి, కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి కారణం కూడా ఉండదు, ఒక్కొక్కసారి పిట్యూటరీ ట్యూమర్స్ ఉండొచ్చు, కాల్మన్ సిండ్రోమ్ లాగా. సో ఇది కండిషన్ డయాగ్నోజ్ అవుతే డెఫినెట్లీ మెడికల్ థెరపీలో చాలా బెనిఫిట్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్స్ ఇమ్మీడియట్లీ 3 to 6 months టైంలో ఇంజెక్షన్స్ తర్వాత కూడా రైజ్ అవ్వచ్చు. అండ్ ఎక్స్టెండెడ్ థెరపీ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్ ఆర్ HCG అని, హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రోఫిన్ అని ఇంజెక్షన్ ఉంటుంది. ఇది ఒక FDA అప్రూవ్, US డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇది అప్రూవ్ చేసింది డ్రగ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ డ్రగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ అప్రూవ్డ్ బై FDA టు యూజ్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. ఇంకా ఆఫ్ లేబుల్ యూజ్ అంటే అన్అప్రూవ్డ్ డ్రగ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోమిఫీన్ సిట్రేట్ అని, ఇది ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ అండి. డోజింగ్ 25 mg అది అలా వాడాలి, డైలీ ట్యాబ్లెట్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే ఈ బెనిఫిట్, మినిమం బెనిఫిట్ 3 months తర్వాత వస్తుంది, కానీ బెనిఫిట్ పీక్ హ్యాపెన్స్ అట్ 6 to 9 months మధ్యలో, 6 నుండి 9 నెలల మధ్యలో దాని మ్యాక్సిమం బెనిఫిట్ వస్తాయి మెడిసిన్స్ది. అలా ప్లానింగ్ చేసుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి యూజువలీ మినిమం ఎక్స్పెక్టెడ్ స్పర్మ్ కౌంట్ షుడ్ బి 15 million. సో 10 million 8 million ఉన్న వాళ్ళకి వీ క్యాన్ అజ్యూమ్ దట్ వీ మే బీ ఏబుల్ టు సక్సీడ్, అంటే సక్సెస్ఫుల్లీ ఈ మెడిసిన్స్ తోటి ట్రీట్ చేయొచ్చు. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మెడిసిన్స్ అడ్వైస్ చేయరు. అది ఎప్పుడంటే FSH అనేది హార్మోన్ చాలా హై ఉంటే అప్పుడు మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ HCG ఆర్ క్లోమిఫిన్ ఇచ్చి అంత ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ క్లోమిఫిన్ సిట్రేట్ ఇస్తే యూజువలీ ఈస్ట్రోజన్ రిసెప్టర్ బ్లాకింగ్ అయ్యి FSH హార్మోనే రేస్ చేస్తుంది. పేషెంట్లో ముందు నుంచి FSH హై ఉన్నప్పుడు FSH మళ్ళీ హై చేసుకొని ఏం లాభం లేదు. FSH నార్మల్లీ సెక్రెట్ అవుతుంది, కానీ టెస్టిస్లో అది సరిగా యూటిలైజ్ అవ్వట్లేదు. బికాస్ టెస్టిస్లో చిన్న డిఫెక్ట్ ఉంటే ఆ సిచ్యువేషన్స్లో సివియర్లీ అట్రోఫీడ్ టెస్టిస్, అంటే చాలా చిన్న టెస్టిస్ ఉన్న వాళ్ళకి అప్పుడు మెడిసిన్స్ది రోల్ ఉండదు. ఆర్ జెనెటిక్ కాజెస్ క్లియర్ కట్ ఏదైనా క్రోమోజోమల్ వైక్రోమోజోమ్లో పెద్ద డిలీషన్స్ ఉన్నప్పుడు కూడా ఆ సిచ్యువేషన్స్లో మెడికల్ థెరపీ అడ్వైస్ యూజువలీ చేయరు. ఇంకా ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్. కామన్గా మనం ఎనీ డాక్టర్ దగ్గర మేల్ ఇన్ఫర్టిలిటీ తోటి కన్సల్ట్ అవుతే యూజువలీ మోస్ట్ డాక్టర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు డెఫినెట్లీ అడ్వైస్ చేస్తారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? సో బేసికలీ స్పర్మ్స్కి ఒక ఆక్సిజన్ స్పీషీస్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అది స్పర్మ్ మెంబ్రెయిన్కి డ్యామేజ్ చేసేస్తాయి. ఈ మాలిక్యూల్స్ హై లెవెల్లో ఉంటేనే ఈ ప్రాబ్లం జరుగుతుంది. నార్మలీ బాడీలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్లీ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, క్యాటలేజ్, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, అలాంటి చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఒక లెవెల్ వరకే అవి న్యూట్రలైజ్ చేసుకుంటాయి. కానీ కొన్ని పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్
హై అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఒబేస్ పేషెంట్స్, స్మోకర్స్, టొబాకో యూజర్స్ అండ్ హీట్ ఎక్స్పోజర్, సమ్ సిచ్యువేషన్స్లో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ లెవెల్స్ చాలా పెరిగిపోయి డైరెక్ట్లీ స్పర్మ్కి డ్యామేజ్ చేస్తాయి, డిఎన్ఏకి డ్యామేజ్ చేస్తాయి. సో అది సరిగా దాని అక్రోజోమ్ యాక్రోజోమ్ రియాక్షన్, దాని మూవ్మెంట్, కదలికల్, షేప్ అంతా తేడా అయిపోవచ్చు. క్రోమోజోమ్స్లో డిఎన్ఏలో డ్యామేజ్ అవ్వచ్చు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో ఈ సిచ్యువేషన్స్లో ఓన్లీ ఆ సిచ్యువేషన్స్లోనే దానిది బెనిఫిట్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ది. సో చాలా వెరైటీస్ ఉంటాయండి, ఆల్మోస్ట్ 15 to 20 టైప్స్ ఉంటాయి. కోఎన్జైమ్ Q10, జింక్, సెలీనియం, విటమిన్స్ ఉన్నాయి అన్ని ప్రకారాలది, విటమిన్ A, C, E, విటమిన్ D. ఇవి అన్నీ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. కొన్ని మంత్స్ వాడాలి డైలీ, అట్లీస్ట్ వన్స్ అ డే ఫర్ మినిమం 3 to 6 months అన్నట్టు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months కూడా యూస్ చేయకూడదు. చాలా లాంగ్ టర్మ్ కూడా ఈ ట్యాబ్లెట్స్ దే విల్ నాట్ హ్యావ్ గ్రేట్ బెనిఫిట్. అది పీక్ అయి దాని రిజల్ట్ మళ్ళీ తగ్గుతాయి. సో ఇది జనరల్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీరు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ టైప్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.